వికలాంగుల పెన్షన్లు 1,00,000 తొలగించారు. అధికారికంగా ఈ విషయాన్ని ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. అయితే వాళ్ళందరూ బోగస్ అని చెప్తుందన్నమాట. దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల సంఖ్య 1,00,000కి చేరింది. సమస్య లేకుండా ఉన్నట్టు, తక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్టు వైద్యుల నుంచి అక్రమంగా సర్టిఫికెట్లు పొందారు. వైకాపా పాలనలో వైకల్యం సర్టిఫికెట్ల కోసం అనర్హుల నుంచి కొందరు దళారులు, వైద్యులు ఒక్కో సర్టిఫికెట్కి 20-30 వేలు వసూలు చేశారు. వినికిడి లోపం, మానసిక సమస్యలు, ఒకటి కంటే 2-3 రకాల వైకల్య సమస్యలు ఉన్నట్టు ధ్రువపత్రాలు పొందారు. వైకల్యాన్ని గుర్తించి 6 కేటగిరీలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 7.86 లక్షల మంది నెలకు 6,000 చొప్పున పింఛను పొందుతున్నారు. వీళ్ళని వైకల్య నిర్ధారణ వైద్య పరీక్షలకు పిలుస్తుండగా చాలామంది రావడం లేదు. వచ్చిన వారిలో కూడా ఎక్కువ శాతం అనర్హులే ఉంటున్నారు. వైకాపా పాలనలో 6,000, 15,000 చొప్పున పింఛను పొందుతున్న వారిలో భారీగా అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు 6,000 పింఛను పొందే వాళ్ళకి ఫిబ్రవరి నుంచి ఆరోగ్య శాఖ సెర్ప్ అధికారుల సమన్వయంతో తిరిగి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా 4.5 లక్షల మందికి పరీక్షలకు రావాలని సమాచారం ఇస్తే 50,000 మంది డుమ్మా కొట్టారు. మిగిలిన వారిలో సుమారు 3 లక్షల మంది వాస్తవంగానే వైకల్య సమస్య ఉంది. వివిధ రకాల వైకల్య కేటగిరీలో 60,000 మందికి నిర్దేశిత 40% కంటే తక్కువగా సమస్య ఉంది. మరో 40,000 మందికి వైకల్యం ఉన్నా తిరిగి కోలుకునేలా ఉంది. తిరుపతి, అనంతపురం, విజయనగరం జిల్లాలో 7,000 మంది చొప్పున అనర్హులు ఉన్నారు. సత్యసాయి జిల్లాలో 5,500, కృష్ణా జిల్లాలో 5,000, శ్రీకాకుళం జిల్లాలో 4,500 మంది చొప్పున హెచ్చు స్థాయిలో వైకల్యం ఉన్నట్టు అక్రమంగా సర్టిఫికెట్లు పొందారు. 7.86 లక్షల్లో 4.5 లక్షలు పోగా మిగిలిన వారికి నవంబర్ వరకు పరీక్షలు జరగబోతున్నాయి. నెలకు 15,000 పింఛను పొందేవారు రాష్ట్రంలో 24,000 మంది ఉన్నారు. వీళ్లలో 23,763 మందికి తిరిగి వైద్య పరీక్షలు చేయగా 13,000 మంది అనర్హులుగా తేలారు. అనర్హులు ఏరువేత కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వైద్య పరీక్షలు చేస్తుంది. 15,000 పింఛను పొందేవారి ఇళ్లకు వైద్యులు నేరుగా పంపింది. ఇప్పటి వరకు గుర్తించిన అనర్హులకు పింఛను విషయం ఏం చేయాలని దాని మీద లోతైన అధ్యయనం చేపట్టారు.